అదే కాంట్రాక్టర్లు ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ తెలంగాణకి ఎటువంటి ఉపయోగం లేదు. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే చాకలి ఐలమ్మ గారు ఏ పెట్టుబడిదారుల మీద, అహంకారుల మీద, గడుల మీద కొట్లాడిందో ఆమె జయంతి కూడా ఈరోజే. పృథ్వీ కూడా ఈరోజే పుట్టిండు కాబట్టి ఇప్పటిదాకా పృథ్వీని ఎవరు కొనలేదు. అంటే ఆంధ్ర పెట్టుబడిదారులు ఎవరు కొనలేదు కాబట్టి మనతోనున్నాడు. పెట్టుబడిదారులకు అమ్ముడు పోతే మనతో ఎందుకు ఉంటాడు పృథ్వీ? మనం పృథ్వీతో ఎందుకు వస్తాం? కాబట్టి ఖచ్చితంగా ఇందాక చంద్రకుమార్ సార్ చెప్పినట్టు, పాషమన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా పృథ్వీకి వాళ్ళ రాజకీయ వారసత్వంగా వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఒక ఉద్యమ నేపథ్యంతో వచ్చిండు కాబట్టి అందరినీ ఎవరైతే ఇట్లా అంటే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, కోట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని కొనలేరు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఆ కొనలేని తనమే అది అంతకంటే గొప్పది ఉండదు అని చెప్పి నేను భావిస్తున్నాను.